ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని. అహం నుండి అణుబాంబు వరకు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్న అలాంటి ఇతిహాసాలు మన రామాయణ మహాభారతాలు. యుగాలుగా ప్రతి కథలో మనిషి ఎదుర్కోలేని విపత్తు వచ్చినప్పుడు ఆ ఇతిహాసాలు జ్ఞానంగానో, సలహాగానో, వ్యక్తిగానో, వైద్యంగానో వచ్చి పరిష్కారమయ్యాయి. రెండు 232 BCE లక్షల మందిని చంపి కళింగని గెలిచిన సమ్రాట్ అశోకుణ్ణి ఒక్క ఆలోచన ఓడించింది. అదే పశ్చాత్తాపం. తాను సాధించింది గెలుప ఓటమా అర్థం కాలేతనికి. ఆ ఆలోచన నుండి ఒక నిర్ణయం వెలుగు చూసింది. తను రహస్యంగా సంపాదించిన ఈ దైవశక్తి వల్లే ఇంత నష్టం జరిగిందని, అది తనలో ఉండకూడదని ఆ శక్తిని 9 గ్రంథాల్లోకి పంపించాడు. ఆ 9 గ్రంథాలని అర్హత ఉన్న యోధులకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అష్టసిద్ధులున్న 8 గ్రంథాలని సామర్థ్యం ఉన్న యోధులకిచ్చి, అమృతమున్న 9వ గ్రంథాన్ని భవిష్యత్తును చూడగలిగే మహర్షులకిచ్చాడు. వాటిని మానవ జాతి సంరక్షణకు రహస్యంగా వాడమని ఆదేశించాడు. తరతరాలుగా ఆ 9 యోధులు తమ బాధ్యతని తరువాత తరం యోధులకు అప్పగిస్తూ వచ్చారు. ప్రపంచంతో పాటు చావును గెలిచే జ్ఞానమున్న ఆ గ్రంథాలని సొంతం చేసుకోవాలని గ్రీకు, పోర్చుగీసు, మంగోలియన్, మొఘలుల నుండి హిట్లర్ వరకు ఎంతో మంది